ధనుసు రాశి వారికి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము. ఈ సంవత్సరం గురుడు పంచమ స్థానంలో రజితమూర్తిగా ఉన్నారు. ఈ సంవత్సరము షష్టమ స్థానంలో రజితమూర్తిగా శని సంవత్సరం ఉన్నాడు. తృతీయ స్థానంలో లోహమూర్తి అయిన రాహుకేతులు ఉన్నారు. చతుర్థ రాజస్థానంలో సువర్ణమూర్తిగా తాముడుగా సంచరిస్తున్నారు. గత సంవత్సరం పరిశీలించగా మే నెల నుండి గురుడు 6వ రాశిలో ప్రవేశించగా ఆర్థికమైన చికాకులు ఎక్కువగా ఉండును. ఈ ధనుర్రాశి వారికి ఆదాయం మించిన ఖర్చులు మరియు అనవసరమైన రుణం చేదురు, అనవసరంగా అప్పులు చేయుదురు. భార్యాపుత్రులతో విరోధము మరియు బంధువుల వల్ల కలయము ఏర్పడను. ధనుర్రాశి వారికి ఉన్నత అధికారులచే మాట పడవలసి వస్తున్నది. ఉన్నత విద్య చేయువారు విదేశీ ప్రయాణం యందు ఎక్కువ ధనము ఖర్చు చేయుదురు. అయితే తృతీయ శని సంచారం వల్ల మనసు యందు ఆనందము, సద్బుద్ధి, ప్రయత్నించిన కార్యములు విజయవంతమగును. ఉపాధ్యాయులు అనుకున్న చోటికి స్థానాచలం కావగలరు. వైద్య, విద్య, సాంకేతిక, న్యాయ వృత్తుల యందు వారికి గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉండును. చతుర్థ రాహు సంచారం చేత శ్రీమూలకంగా చికాకులు ఉండును. ధనుసు రాశి వాళ్ళకి పాలు, కూరగాయలు, ఫైనాన్స్ వర్తకులకు ఈ సంవత్సరం కొద్దిగా లాభసాటిగా ఉండును. మాతృవర్గాని వారికి మాత్రము అనారోగ్యం సూచనలు కనిపిస్తున్నాయి. సినీ రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉండును. రైతులు 2వ పంట సానుకూలంగా ఉండును. అదృష్ట సంఖ్య వీరికి 3. ఆది, బుధ, గురువారాలు కూడిన 1, 5, 3 తేదీలు అనుకూలించును. వీరికి గృహ శాంతికై గురు జపము లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము లేదా శివాభిషేకం గురువారం చేస్తే ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శివాభిషేకం వల్ల వీరికి గురు దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటుంది. మరియు గ్రామదేవతను నమస్కారం చేస్తే వీరికి కూడా మనశ్శాంతి ఉంటుంది, గురు అనుగ్రహం ఉంటుంది. అంతగా కాకుంటే ఆర్థికంగా లాభంగా ఉన్న వాళ్ళు అయితే దుర్గా సప్తశతి పారాయణ చేయించి చండీ హోమం చేసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది.